ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇటీవల కాలంలో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు డబ్బుకు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటీవల ఏథర్ కంపెనీ స్కూటర్లు ప్రత్యేక పనితీరుతో ఈవీ ప్రియుల మనస్సును దోచేస్తున్నాయి. కొత్త ఏడాది ఏథర్ 450X లో న్యూ కలర్స్ లాంచ్ చేసింది. ఏథర్ ఎనర్జీ 2025లో రెండు కొత్త కలర్ స్కీమ్లతో 450 సిరీస్ ను అప్డేట్ చేసింది. ఏథర్ బ్రాండ్ డార్క్ నేవీ బ్లూ, ఎల్లో కలర్స్ లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త కలర్ స్కీమ్లు రిజ్డాలో బాగా ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ఏథర్ 450X మోడల్ లో కూడా ఏథర్ కంపెనీ సేమ్ కలర్స్ ను లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ కలర్ వెర్షన్లలో జెన్ 3 450 సిరీస్ మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ ను కూడా పొందొచ్చు. ఈ విషయాన్ని కోయంబత్తూర్ ఏథర్ డీలర్స్ స్పష్టం చేశారు. ఏథర్ తాజాగా తన ట్రాక్ అటాక్ ఈవెంట్ కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఈవెంట్ లో 450X 160cc మోటార్ సైకిల్, ఒక 125cc ఐసీఈ పవర్డ్ స్కూటర్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ జనవరి 4న యూట్యూబ్ లో లైవ్ రానుంది. ఏథర్ ఎనర్జీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీఓకు వెళ్లడానికి సెబీ వద్ద ఒక అభ్యర్థనను సమర్పించింది. ఆ అభ్యర్థనను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. రెగ్యులేటరీ అథారిటీ వివిధ రంగాలకు చెందిన మరో 6 కంపెనీలతో కలిసి ఏథర్ ప్రతిపాదనను ఆమోదించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రతిపాదించిన ఐపీఓ దాని ప్రమోటర్లు, పెట్టుబడిదారుల వాటాదారుల ద్వారా 2.2 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్స్ తో పాటు 3,100 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేసింది. ఓఎఫ్ఎస్ లో పాల్గొనే సంస్థల్లో కలారియం ఇన్వెస్ట్మెంట్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, 3 స్టేట్ వెంచర్స్, ఐఐటిఎం ఇంక్యుబేషన్ సెల్, ఐఐటిఎంఎస్ రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ ఒక ఫ్యాక్టరీని స్థాపించడానికి ఐపీఓ ద్వారా సేకరించిన నిధులతో మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ ప్రయత్నాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మూలధన వ్యయాలకు కేటాయిస్తారు. ఆగస్టులో 6,145 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాత పబ్లిక్ మార్కెట్ లోకి ప్రవేశించాలనుకుంటున్న రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థగా ఏథర్ నిలిచింది. 2 దశాబ్దాల తర్వాత భారతదేశంలో ఆటోమోటివ్ తయారీదారులు అందించిన మొదటి ఆఫర్ ఇదే.